ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మనము యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన విలువైన మాటలు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రోజున రెండవ మాట ధ్యానం చేద్దాం. రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో రాయబడి ఉంది. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు తనతో పాటు సిలువ వేయబడిన దొంగలలో ఒకడైన దొంగతో మాట్లాడుతున్నటువంటి మాట. దీన్ని మనం గమనించగలిగితే అనేకమైన పాఠాలు మనము నేర్చుకోగలుగుతాం. మొట్టమొదటిగా మనము చర్చించుకోవలసి వస్తే, ప్రభువారు ఆయన పాపుల కోసమే వచ్చాడని మనకు తెలుసు కదా. ఆయన నశించిన దానిని వెదకి రక్షించడం కోసం వచ్చాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమనగా, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు ఆయన వచ్చాడు. అనగా ఆయన ఎవరు నశించిపోతారో, ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా ఉండాలని ఆయన ఇచ్ఛయించి, ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక ప్రతి ఒక్కరిని రక్షించాలనే ఉద్దేశం కలిగి ఆయన ఉన్నాడు. అందువలనే మరి సిలువలో ఉన్న దొంగను కూడా ఆయన రక్షించినట్లు మనం కనుగొంటాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో ప్రభు పాదాలు పట్టుకోగలిగితే, ఆయన వైపు తిరగగలిగితే ఆయన మనల్ని త్రోసివేసేవాడు కాదు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని. ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారికి మొరపెడితే ఆయన తప్పక జవాబిస్తాడు. చాలాసార్లు మనము మనుషులకు మొరపెట్టుకుంటాం. కొన్నిసార్లు జవాబు వస్తుంది, మరికొన్నిసార్లు జవాబు రాదు. కానీ ప్రభువుకు మొరపెట్టిన ప్రతిసారి కూడా మనము జవాబు పొందుకుంటాం. ఎందుకనగా ఆయనే స్వయంగా సెలవిచ్చిన మాట ఏంటంటే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని. అదే విషయాన్ని మనం ఇక్కడ గమనించగలం. ఎందుకనగా మరి తోటి దొంగ, ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ఏమో ప్రభువుని నిందిస్తూ ఉన్నాడు. ప్రభువుని యొక్క శక్తి గురించి పరీక్ష చేయాలన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మరొక దొంగ మాత్రము ఆయనకి మొర్రపెట్టినట్లు మనం గమనించగలుగుతాం. అక్కడ ఆయన తప్పక వింటాడు. ఆయన శక్తి ఏంటి, ఆయన బలమేంటి అనేది ఆ దొంగ కనిపెట్టగలిగాడు. చాలాసార్లు మనము దేవుని శక్తిని తక్కువ అంచనా వేస్తాం. ఎందుకనగా పైకి చెప్పము, కానీ మరి కొన్ని సందర్భాల్లో మనము చాలా విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ప్రభువుకి ప్రార్థించం. ఏం చేస్తామంటే, ఈ లోక నాయకుల్ని, అధికారులను, మన బంధువుల్లో బాగా ధనమున్న వారిని, ధనవంతులను ఆశ్రయిస్తాం. ఎందుకో తెలుసా? వారు మన పరిస్థితి నుంచి బయటికి తీసుకురాగలరని. కానీ ప్రియమైన స్నేహితులారా, వాక్యం ఏమని చెప్తా ఉందంటే, ఈ లోకములో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని వాక్యం చెప్తా ఉంది. అదే విషయాన్ని ఇక్కడ దొంగ గమనించగలిగాడు. ఆయనకున్న తక్కువ సమయంలో దేవుని యొక్క శక్తిని ఎరిగాడు కాబట్టి, ఆయన ప్రేమను చూడగలిగాడు కాబట్టి ఆయన ప్రభువుని వేడుకోవడం మనం గమనించగలుగుతాం. ఎందుకో తెలుసా? ఆయన మొట్టమొదటి మాట పలికినప్పుడు బహుశా ఆ దొంగ కూడా విని ఉంటాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని అనుకోవచ్చు. ఈయన ఇంత బాధలో, వేదనలో కూడా మరి తనను హింసించిన వారిని, తనను నిందించిన వారిని, శిక్షించిన వారిని ఎలా క్షమించగలిగాడు? సాక్షాత్తు ఈయన దేవదేవుడే అయి ఉంటాడు అని చెప్పేసి ఆయన గ్రహించాడు. అందుకే ఆ దొంగ ఏమంటూ ఉన్నాడంటే, మరి ప్రభువా, నీవు పరదేశంలోకి వెళ్ళినప్పుడు, అయ్యా నీవు మరలా వచ్చేటప్పుడు నన్ను తప్పకుండా జ్ఞాపకం చేసుకో అని దేవునికి మొర్రపెట్టుకున్నట్లు మనం చూస్తాం. 50వ కీర్తన 15వ వచనంలో చూస్తే అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, ఆపత్కాలమున మొరపెట్టినప్పుడు ఆయన తప్పక విడిపిస్తాడని 50వ కీర్తన 15వ వచనంలో రాయబడి ఉంది. మీ కొరకు ఆ మాటలు నేను ఒకసారి చదివి వినిపిస్తాను. 50వ కీర్తన
15వ వచనం, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడు? ప్రియమైన వారలారా, మనము ఎప్పుడైతే ఆపత్కాలంలో దేవునికి మొరపెడతామో ఆయన తప్పక విడిపిస్తాడు. చూసారా, స్వయంగా ప్రభువే చెప్తా ఉన్నాడు, ఆపత్కాలంలో నాకు మొరపెడితే నేను తప్పక విడిపిస్తానని. ఈ లోకంలో మనం ఆశ్రయించే మనుషులు ఏమంటారంటే, నువ్వు మంచిగా ఉంటే వారి యొద్దకు వెళ్ళి వారితో సంతోషించటం, సుఖించటం వారికి చాలా ఇష్టమైన విషయం. కానీ ప్రభువు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు రమ్మని స్వయంగా ఆయనే చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం మొరపెట్టగలిగితే మనల్ని విడిపించేవాడు మన దేవుడు. మన బంధకాల నుంచి, బలహీనతల నుంచి, ప్రతి సమస్య నుంచి విడిపించే దేవుడు మనకుండగా మనము ఆయనకి మొరపెట్టాలని మనము చక్కగా తెలుసుకోగలం. ఈ మాటలో ఇంకా మనం అర్థం చేసుకోగలిగితే, నిజముగా మొరపెట్టే వారికి సమాధానము శీఘ్రముగా వస్తుందని మనం గ్రహించగలుగుతాం. ఇక్కడ ఆ దొంగ పెట్టిన మొర నిజముగా తన చివరి దశలో ఇక ఆయనకి ఇంకా వేరే ఆలోచన లేదు, వేరే ఉద్దేశం లేదు, కేవలము దేవుని నమ్మాడు. ఎంతగా నమ్మాడంటే ఆయన ఆ నిత్య జీవానికి ఈయన తీసుకుని వెళ్ళగలడు అనేంతగా నమ్మాడు. ఆయన సర్వశక్తి గలవాడు అనేంతగా నమ్మాడు. ఎందుకంటే ఈయన కూడా మాతోనే సిలువ వేయబడ్డాడు కదా. మరి తోటి దొంగ ఏమంటా ఉన్నాడు? నువ్వు శక్తి గలవాడవైతే నువ్వు విడిపించుకొని మమ్మల్ని కూడా విడిపించవచ్చు కదా అంటా ఉన్నాడు. కానీ ఈ దొంగ దేవుని యొక్క ఆ సర్వశక్తిని తెలుసుకున్నాడు కాబట్టి, ఆ నిత్య జీవాన్ని ఇవ్వగలిగే శక్తి ఈయన దగ్గర ఉందని గ్రహించాడు కాబట్టి ఆయన నిజముగా మొర్రపెట్టాడు. ఈ రోజున మనము మొరపెడుతూ ఉన్నాం, కానీ నిజముగా విడుదల పొందాలని మొరపెడుతున్నామా? నిజముగా బలహీనతల నుంచి దేవుడు విడిపించాలని మొరపెడుతున్నామా? చాలామందికి ఆ బలహీనతల నుంచి ప్రభువు విడిపిస్తే తట్టుకునే శక్తి లేదు. ఆ బంధకాల నుంచి ప్రభువు విడిపిస్తే మామూలు జీవితం జీవించే ధైర్యం లేదు. అందుకే నిజముగా మొరపెట్టడం లేదు. చాలామంది ఏం చేస్తారంటే మొక్కుబడి ప్రార్థన చేస్తారు. అంటే ప్రభువా నీ చిత్తమైతే విడిపించు అని. నీ చిత్తమైతే విడిపించని ప్రార్థన చేయడం కరెక్టే, కానీ నిజముగా బంధకంలో నుంచి విడుదల పొందటం నీకిష్టమేనా? ఈరోజు ప్రభు అడుగుతా ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, నిజముగా నువ్వు ఇష్టపడితే నీ పరిస్థితుల నుంచి ప్రభువు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ చివరి అవకాశం అంటూ ఒకటి ఉంటే దాన్ని దేవుణ్ణి వేడుకోవడం కోసమే మనం దాన్ని వాడుకోవాలి. ఇక్కడ ఈ దొంగ చివరి అవకాశాన్ని దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాడు. ఈ రోజుల్లో చాలాసార్లు చివరి అవకాశాలు వస్తే మనం మన బంధువర్గంలో ఎవరితోనో మాట్లాడటానికో, మన స్నేహితులతో మాట్లాడటానికో, మన ప్రియమైన వారితో మాట్లాడటానికో ఉపయోగిస్తాం. కానీ ఆ దొంగను చూసి కూడా ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఏంటంటే, చివరిగా ఇంకా ఆయనకి మాట్లాడే శక్తి, ఓపిక లేనప్పుడు చివరి మాటలు దేవునితో ప్రాధేయపడతా ఉన్నాడు. ప్రభువా నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అని. ఈరోజు స్నేహితుడా, నీవు ప్రభు సన్నిధికి వచ్చి, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అనగలుగుతున్నామా? లేదా చివరి క్షణాల్లో కూడా ఈ లోక సంబంధమైన కోరికల కోసము, ఈ లోక సంబంధమైన భోగభాగ్యాల కోసం ప్రయాసపడుతున్నామా? కాబట్టి మనము ఎలాంటి ప్రార్థన చేస్తున్నామనేది ప్రాముఖ్యమైన విషయం. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. మొదట యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో. మరి ఈ మాట మీ కొరకు నేను చదువుతాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియమైన వారలారా, మనము దేవుని ఎదుట ఒప్పుకొనగలిగితే, దేవుని ఎదుట పశ్చాత్తాపడగలిగితే ఆయన ఏం చేస్తాడంటే, ఆయన నమ్మదగిన వాడు గనుక ఆయన మనల్ని పాపము నుంచి, దుర్నీతి నుంచి విడిపిస్తాడు. సిలువలో ఆయనకి ఇంకా వేరే దారి లేదు.
ఆయనకి తెలుసు దేవుడే మనల్ని రక్షించగలడని. అందుకే తోటి దొంగతో కలిసి ఆయన నిందించడం మానేసి ఆయన ఎదుట ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఆయన తన పరిస్థితిని ఒప్పుకుంటా ఉన్నాడు. మనకి శిక్ష పడాల్సిందే, కానీ ఆయనకి అవసరం లేదని ఆ దొంగ ఒప్పుకున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మన పాపములను దేవుని ఎదుట ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు గనక మనల్ని క్షమిస్తాడు. ఈరోజు ఆ దొంగ క్షమాపణ పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన రక్షణ కూడా పొందుకున్నాడు. తప్పు తెలుసుకొని తిరిగి వచ్చిన కుమారుణ్ణి చేర్చుకున్న తండ్రి వలె యేసయ్య మన అపరాధములను, పాత జీవితాన్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదిగో నువ్వు దొంగవు కదా, నువ్వు చేసిన తప్పులు, నేరాలు బహుఘోరమైనవి, నువ్వు ఎలాగడుగుతున్నావు రక్షణ అనని ప్రభువు అతన్ని ప్రశ్నించలేదు. ఎప్పుడైతే నువ్వు ఆశ కలిగి ప్రభువుని అడుగుతావో, ఎప్పుడైతే నిజముగా మొరపెడతావో, ఆయన సహాయం చేసేవాడిగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అందుకే ఆ దొంగ యొక్క నిజమైన పశ్చాత్తాపాన్ని, నిజమైన కోరికను ఆయన తీరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మనము నిజముగా తప్పు తెలుసుకొని, మన యొక్క స్థితిని తెలుసుకొని, ఉన్న ఫలంగా ఆయన్ని కానీ మొరపెట్టగలిగితే, ఉన్న ఫలంగా ఆయన పాదాలు పట్టుకోగలిగితే ఆయన తప్పక సహాయం చేసేవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ చివరి క్షణం వరకు కూడా మనము మారు మనసు పొందుకోవాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. చూసారా, ఆ దొంగలు ఇరువురు కూడా మరి మాట్లాడుకుంటూ ఉండంగా మధ్యలో ప్రభు ఎక్కడ మాట్లాడలేదు. ఇదిగో మొదటి దొంగ అన్నట్లుగా నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించన్నప్పుడు ఆయన మాట్లాడలేదు. రెండవ దొంగ మాట్లాడిన తరువాత ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అనగా చివరి క్షణం వరకు ఆయన చూస్తాడు. నీవు ఆశ కలిగి ఉన్నావా, నీవు రక్షణ కొరకు చూస్తూ ఉన్నావా, ఆయన మార్గం వైపు నడవాలని అడుగులు అటువైపు వేస్తున్నావా లేదా అని ఆయన చూస్తాడు. కాబట్టి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇకనైనా మనము క్షమించమని అడుగుదాం. మన స్థితిని ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. మన పాపాలు ఆయన ఎదుట ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. నమ్మి ఆ పాపాలను బట్టి మనల్ని క్షమించి నిత్య రాజ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించేవాడిగా, వాగ్దానం చేసేవాడిగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆ దొంగ చేసిన చిన్న ప్రార్థన, ఆ చిన్న మనవి దేవుడు ఆలకించాడు. ఎందుకో తెలుసా? నిజముగా మొర్రపెడితే ఆయన ఆలకించేవాడిగా ఉన్నాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. అలాగే ఆయన మన పాపములను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు, మనల్ని క్షమించేవాడిగా ఉన్నాడు. ఈరోజు ఆ యొక్క శిలువ మీద ఉన్న దొంగని క్షమించడంతో పాటుగా ఆయన పరదేశంలో నీవు నాతో కూడా ఉంటానన్నాడు అని వాగ్దానం చేశాడు. నీ నుండి ఒక్క నివేదన వెళితే చాలండి, ఆయన క్షమించి ఆయనతో కూడా ఉండేందుకు పరదేశంలో నీకు స్థానం కల్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. చేయాల్సిందల్లా మనం మొరపెట్టడం, చేయాల్సిందల్లా ఆయన సన్నిధిలో ప్రాధేయపడటం, చేయాల్సిందల్లా ఆయన శిలువ చెంత పాదాలు పట్టుకొని ఆయన్ని గోజాడడం మనం చేయాలి. చేస్తే చాలు, ఆయన తప్పక సహాయం చేస్తాడు. నిశ్చయమైన వాగ్దానం పొందుకున్నాడు ఆ దొంగ. ఏమంటా ఉన్నాడు ప్రభు? నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉంటా ఉన్నాడు. అంటే మనము నిశ్చయమైన వాగ్దానాన్ని దేవుని యొద్ద నుంచి పొందుకోగలుగుతాం. ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నవారినైనా కానీ ఉన్న ఫలంగా దేవుని వెంబడించగలిగితే, ఉన్న స్థితిలోనే ప్రభువుని ఆనుకోగలిగితే ఆయన నిశ్చయమైన వాగ్దానాన్ని మనకి ఇచ్చేవాడిగా కనిపిస్తూ ఉన్నాడు. సిలువలో ఎంత ప్రేమ కనపరుస్తూ ఉన్నాడండి. ఆయన భయంకరమైన శ్రమలో ఉండి, భయంకరమైన రోదనలో ఉండి కూడా ఆయన ప్రతి వారిని రక్షించాలి, క్షమించాలి అనే పాఠాలు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు దొంగ ఒక తెలివైన మార్గాన్ని ఎంచుకున్నాడు. చివరి క్షణాన ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఆయన అడగలేదు, కానీ నిత్య జీవం కోసం ఆయన అడిగినప్పుడు ప్రభు ఆయనకి నిశ్చయమైన వాగ్దానాన్ని ఇచ్చాడు. నీవు నాతో కూడా నిశ్చయముగా నీవు నాతో ఉంటావని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, ప్రభు పలికిన ఈ రెండవ మాట
నీతో నాతో కూడా చెప్తా ఉన్నాడు ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. అయితే ఎప్పుడు ఆ మాటను, ఆ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేయగలమో తెలుసా? మనము నిజముగా ఆయనకి మొరపెట్టినప్పుడు, నిజముగా మనం ఉన్న స్థితిలో ప్రభు ఎదుట పాపాలు ఒప్పుకొని ఆయనను గోజాడినప్పుడు, ఆయన చెప్పినటువంటి, ఆయన విడుదల చేసినటువంటి ఈ వాగ్దానాన్ని మనము కూడా మరి క్లెయిమ్ చేయగలుగుతాం. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఈ రెండవ మాట ఎంతో విలువైనది. నిశ్చయముగా ఆయనతో నివసింపచేసే మాట అది. కాబట్టి ఆ మాటను మనం పొందుకొనులాగున మనము కూడా ఏం చేయాలంటే నిజముగా మొరపెట్టాలి. నిజముగా ఆయన శక్తిని గ్రహించిన వారముగా ఉండాలి. ఆయన మనలో ఉన్నవానికంటే ఈ లోకంలో ఉన్నవాడు ఏమాత్రము శక్తి లేనివాడని ఆ యొక్క దొంగ గ్రహించాడు. కాబట్టి మనలో ఉన్నవాని శక్తి అనగా మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు, ఆ తండ్రి అయిన దేవుడున్నాడు. ఈ యొక్క శక్తిని మనము క్లెయిమ్ చేయాలంటే నిజముగా మొరపెట్టాలి. ఆయన కృపను పొందుకొని, విడుదల పొందుకొని పరదేశంలో కూడా ఆయనతో జీవించాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.